ఒకడే తలదించిన చూడడంలోనే తెలుస్తుందిరా పడితే వదలడే తన పేరు విజయుడే వాడిని కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉండండి వెళ్ళేం చెప్పావు తప్పుడు కేసు వాపస్ తీసుకున్నాడు అదొక చిన్న దెబ్బే డాడీ. చిన్న దెబ్బ? హాస్పిటల్కి వెళ్ళేంత దెబ్బ తగిలింది. కాలు చూపించు, కాలు చూపించమని చెప్తున్నా కదా. ముందు కాలు చూపించు. చూడండి. అవునవును, ఇది చాలా పెద్ద దెబ్బే. ఇదంతా ఓవర్గా లేదు. నువ్వు రేపటి నుంచి ఒక వారం రోజు వరకు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో నుండి రెస్ట్ తీసుకో. డాడీ అక్క వెళ్ళి మాట్లాడక. రావే. ఏమండి? ఏంటి ఏమండి? జాగ్రత్త జాగ్రత్త. ఈ చిన్న గాయానికి ఒక వారం రోజులు రెస్టా? లేదు జయంతి, తనకి దెబ్బ తగిలినందుకు ఫీల్ అవ్వట్లేదు. తన జాబ్ లో జాయిన్ అయ్యి 2 రోజుల్లోనే ఇలా జరగడం సెంటిమెంట్ గా నా మనసు ఎందుకో మంచిగా అనిపించటం లేదు. అది కాదండి. సరే వదిలేండి వదినా. అన్నయ్య చెప్పింది ఒక వారం రోజులే కదా, రెస్ట్ తీసుకొనివ్వండి. అయ్యో అత్త, అలా చేయడం కుదరదు. ఎందుకు కుదరదు? డాడీ, ఇప్పుడే మా కంపెనీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ని నన్ను నమ్మి ఇచ్చారు. యాజ్ ఎ టీమ్ లీడ్ గా నేను కంప్లీట్ చేయాలి. అవును మావయ్య, అక్క ఇప్పుడే దాని గురించి చెప్తుంది. బై ద వే, దానికి మ్యూజిక్ నేనే ఇస్తున్నా. నోర్మీరా, తనకు అసలే దెబ్బ తగిలింది. మ్యూజిక్ వాయిస్తా అంటే మ్యూజిక్. డాడీ, మీరు చెప్పేది నాకు అర్థం అవుతుంది. నేను రేపు ఆఫీస్కి వెళ్ళకపోతే నా ప్రాజెక్ట్కే భయపడి లీవ్ పెట్టానని అందరూ అనుకుంటారు. మీరే చెప్పండి, ది గ్రేట్ దేవరాజ్ గారి కూతురు ఒక చిన్న ప్రాజెక్ట్ కి భయపడి లీవ్ పెట్టింది అని అందరూ అనుకుంటూ ఉంటే అది బాగుంటుందా? అది కాదమ్మా. డాడీ, నాకేమీ కాలేదు. ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. ప్లీజ్ డాడ్, నేను ఆఫీస్కి వెళ్తాను ప్లీజ్. సరే, నువ్వు ఎంతగా అడుగుతున్నావు కాబట్టి ఈ ఒక్కసారికి నువ్వు వెళ్ళటానికి నేను ఒప్పుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అదే కదా, అనామిక అడగాలి కానీ బావగారి నోటి వెంట నో అనే మాటే రాదు. సరే జయంతి, మెడిసిన్స్ వేసుకున్నావా? సరే పద, వెళ్దాం పద. అక్క చెయ్యిలేవ్వక్క. సూపర్ గా నువ్వు మావయ్యని కన్విన్స్ చేసావు. నువ్వు కేక్ అక్క. రే, నా మ్యాజిక్ సంగతి పక్కన పెట్టు. నువ్వు ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మ్యూజిక్ ని ప్రూవ్ చేసుకోవాలి. అది నా ప్యాషన్ కదక్క. ఏమండి, చిన్న చిన్న విషయాలకి సీరియస్ అవ్వకండి. ఆ తర్వాత మీకు బీపీ వస్తుంది. నాకేం కాదు జయంతి, నువ్వు ప్రశాంతంగా పడుకో. అన్నయ్య, ఏంటమ్మా విషయం చెప్పు. ఏమైంది నీకు? నాకేమైంది? ఏమీ లేదు. నువ్వింత సీరియస్ గా రియాక్ట్ అవ్వడం నేనెప్పుడు చూడలేదు. అనామిక కాలికి ఒక చిన్న దెబ్బ తగిలింది, దానికి ఇంత కంగారు పడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావమ్మా? తను నాకు ఒక్కగానొక్క కూతురు. తనకి ఏదైనా జరిగితే నేను తట్టుకోగలనా చెప్పు? అది నాకు తెలుసు, కానీ ఇప్పుడు నీ మొహంలో ఉన్న ఆందోళన అనామిక గురించి మాత్రమే కాదు. నేను నిన్ను ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. కొత్త సైట్లో పూజ మొదలైనప్పటి నుంచి నీ మొహంలో ఏదో ఆందోళన ఉంది. ఏమైంది? చెల్లెలుగా నా మీద అభిమానం ఉంటే నీకు చెప్పాలనిపిస్తే చెప్పన్నయ్యా, లేదంటే వద్దు. ఆగమ్మా, నువ్వు చెప్పిందంతా కరెక్టే. అనామికకి దెబ్బ తగిలినందుకు మాత్రమే నేను కంగారు పడటం లేదు. దానికి వేరే ఒక కారణం కూడా ఉంది. ఏంటా కారణం? ఆ రోజు సైట్లో పూజ పూర్తయిన తర్వాత
ఇక సమయంలో అకాల మరణం చెందిన ఆత్మ ఒకటి ఆ పెట్టె లోపల కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీరు ఆ పెట్టెని పగలగొట్టించి ఆ ఆత్మను మీరు విడుదల చేయించారు. మీ మంచి కోసమే చెప్తున్నా, ఏ పని జరిగినా కూడా రాకూడని సమస్యలు వస్తూనే ఉంటాయి. దానికి దీనికి ఏం సంబంధం ఉంటుందన్నయ్య? ఒకవేళ సంబంధం ఉంటే రాకూడని సమస్యలన్నీ వస్తాయని ఆ నంబూద్రి చెప్పారు. అనామికకి దెబ్బ తగలటానికి ఆ విషయానికి సంబంధం ఎందుకు ఉండకూడదు చెప్పు? నాకెందుకో భయంగా ఉందమ్మా. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు అనుకున్నవి అవే రేపు పెద్ద సీరియస్ ప్రాబ్లమ్స్గా మారకూడదు. అందుకే తనకి అలా అయ్యేసరికి నేను భయపడుతున్నాను. అలాంటిదేమీ జరగదన్నయ్యా, నువ్వేం భయపడకు. నువ్వెంత ప్రాక్టికల్ పర్సన్వి. నువ్వా అన్నయ్య ఇలాంటి విషయాలకు భయపడుతున్నావు? ఎంత ప్రాక్టికల్ పర్సన్ అయినా కూడాను ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి భయపడాల్సిందే కదమ్మా. ఇలా చూడన్నయ్య, భయం ఉండొచ్చు, కానీ అది జీవితానికి బలమైతే ఓకే. అదే బలహీనమైందంటే చాలా కష్టం. ఇప్పుడు నీలో ఉన్న ఈ భయం నీ బలహీనత. బిజినెస్ లో ఏం జరిగినా కూడా ఫేస్ చేయొచ్చులే అని అంటావు కదా, ఇప్పుడు మాత్రం ఏంటి జరగని విషయానికి ఇంతలా భయపడుతున్నావు? అర్థమవుతుందమ్మా, కానీ ఆ నంబూదిరి చెప్పిన తర్వాతే. నువ్వు భయపడకన్నయ్యా, మనం ఎవ్వరికీ చెడు చేయలేదు, మంచి మాత్రమే చేశాం. అంతా మంచే జరుగుతుంది. మేమందరం ఉన్నాం కదా, నువ్వు ధైర్యంగా ఉండు. సరేనమ్మా. నేను వెళ్ళి డిన్నర్ రెడీ చేస్తాను, నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యిరా, అన్నీ సర్దుకుంటాయి. ఇక నువ్వు దీని గురించి ఆలోచించుకో, సరేనా? రా. తను చెబుతున్నట్టుగానే ఇది సాధారణమైన విషయం అయితే పర్వాలేదు, కానీ ఆ నంబూదిరి చెప్పినట్టుగా అయితే మాత్రం ఆ సర్వేశ్వరుడే కాపాడాలి. భగవంతుడా, ఇంత పెద్ద బాధని ఎవరికి చెప్పుకోలేక, కనీసం నాకు కూడా చెప్పుకోలేక మనసులోనే మదన పడిపోతూ మానసికంగా నలిగిపోతున్నారు. ఆయనకి ఏ విధంగానూ సహాయపడలేక నేనిలా ఈ వీల్ చైర్లో మరింత భారంగా మారిపోయాను. పరమేశ్వర, ఆయనకి నువ్వే తోడుగా ఉండాలి. కొంచెం ఓర్చుకో, అప్పుడే నొప్పి తగ్గుతుంది. ఎరా, నువ్వు కంప్యూటర్ కంపెనీలోనే కదా పనిచేస్తున్నావు? అమ్మా, అది కంప్యూటర్ కంపెనీ కాదమ్మా, యానిమేషన్ కంపెనీ అమ్మా. అదేం లేదురా, ఇక్కడ గాంధీనగర్ మార్కెట్లో మూటలు మోసేవాళ్ళు వెన్ను నొప్పితో అరుస్తారు కదా, ఆ విధంగా అరుస్తున్నావు. అందువల్లే మీ అమ్మకే డౌట్ వచ్చింది. ఏమే కరెక్టే కదా? ఏంటి పాపం నాన్న వీడు. నందు, పని చాలా కష్టంగా ఉందారా? రే, నిన్నే కదరా అడిగేది, నొప్పిగా ఉందా? వాడు అసలే నొప్పితో బాధపడుతూ ఉంటే వాడిని అలా కొట్టి మరీ అడుగుతావేంటి నువ్వు? ఇది వేడిగానే లేదు, నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురాపో. సరే నాన్న. నందుకన్నా, నీకు ఎంత నొప్పిగా అనిపించినా పర్వాలేదు, నీకోసం నాన్న అవన్నీ ఓర్చుకుంటాడు. నువ్వు మాత్రం జాబ్కు వెళ్ళనని నాతో చెప్పొద్దురా, ఎందుకంటే నీ శాలరీని నమ్ముకునే ఈఎంఐలో సామాన్లన్నీ తెచ్చేశాను. ఒళ్ళు కాలిపోయేంత వేడిగా ఉంది. నానా, నీ గోల కాస్త పక్కన పెట్టి కాపుడు మాత్రం సరిగ్గా పెట్టినా. పెడుతున్నాను రా, ఆ పని మీదే ఉన్నాను. అన్నయ్య, కావాలంటే నేను నీ నొప్పి తగ్గడానికి ఒక స్పెషల్ నొప్పి పాట పాడినా? అదేం పాటే? నొక్కి నొప్పి నీకు నొప్పొచ్చింది, నేను పాడనా?
ఆపు. అది నొక్కి నొప్పి కాదు, నొప్పి నొప్పి అని తిప్పలు పడ్డా నిన్ను తలిస్తే పోతుంది నీ మొహం అంట. ట్యూనే తెలీదు అనుకుంటే లిరిక్స్ కూడా తెలీదా నీకు? అన్నయ్యకి నడుము నొప్పి పోయి చెవు నొప్పి వచ్చేలా ఉంది. అమ్మా రే నువ్వు ఊరుకోరా, మళ్ళీ నీకు తలనొప్పి వస్తుంది. ఈ అకౌంటెంట్ ఏం చేస్తున్నాడో చూద్దాం. భగవంతుడా, పాపం నా కొడుకు కుటుంబం కోసం ఒక్కడే చాలా కష్టపడుతున్నాడు. వాడికి తొందరగా నడు నొప్పి తగ్గిపోవాలి. దానికి నేను చెల్లించుకునే మొక్కు నా చిన్న కొడుకు.